కూటమి ప్రభుత్వంపై మరోసారి పోరుకు సిద్ధమవుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. జూలై 10న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. అఖిల భారత అంగన్వాడీ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించింది. తమకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మార్చి 2వ తేదీన అంగన్వాడీలు చాలా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో మొత్తం వీధులన్నీ కూడా స్తంభించేలాగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఒకే ఒక ప్రధానమైన డిమాండు, వేతనాలు పెంచాలి. ఎన్నికల ముందు మేము వేతనాలు పెంచుతాం, మీ కష్టాలు తీరుతామని చెప్పినటువంటి కూటమి నాయకులు ఎన్నికలు అయిన తర్వాత వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల అంగన్వాడీలు చావాలని చెప్పి నిర్ణయించుకున్నారంటే దానికి బాధ్యత వహించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఆ రోజున తెల్లవారుజామున మహిళలు నిద్రపోతూ ఉంటే నిద్రపోయే మహిళల మీద దాడి చేసి అసలు వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయో కూడా చూడకుండా గుండె సూదులు పెట్టి కూడా గుచ్చారు పోలీసులు. అంత దుర్మార్గంగా దాడి చేయించి నా చేయి కూడా విరిగింది, చేతులు ఇరిగించి, కాళ్ళు చేతులు ఇరిగించి చాలామంది మహిళలకి జబ్బలకు నేటికి కూడా లేవనటువంటి పరిస్థితి. అటువంటి దాడి చేసినటువంటి పోలీసులతో మేము ఏ కేసులు పెట్టించలేదు, చాలా సురక్షిత ప్రాంతానికి మేము తీసుకెళ్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు అసెంబ్లీలో ప్రకటించారు సభాముఖంగా. కానీ ఈ రోజున పోలీసులతోటి కేసులు పెట్టించి మా అందరికీ నోటీసులు ఇప్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.